ప్రేమ స్వరూపులారా, चित्त चोर यशोदा के बाद नवनीत चोर तो पार। चित्त चोरा यशोदा के बाद नवनीत चोर तो पार। गोपाल 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 गोवर्धन गिरिधर ఈ విధంగా రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటుంది. That song in praise of God with all the melody makes everybody blissful. అటు రాగతాళం లేకుండా ఏ చోరా చిత్తచోరా రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది. But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat, రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుందో మీరు తప్పక యోచన చేయండి. The music rendered with the correct beat and the tune will be relished accepted by everybody. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమునే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు. That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy. కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. That is the greatness and the sweetness in music. ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును. With music you can please God. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు. The mere vocal expression, verbal expression will not please God. రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు. It should be music full of melody that pleases God. కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు. The good music, the sweet words, the nectarine words, the beautiful music. కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు. This was not the way to attain God in Kruta and Treta ages. వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు. They went on repeating, reciting Vedas. కానీ ఈ వేదం చేత కూడాను ఎవరు భగవంతుని పొందలేరు. People could not attain God by reciting Vedas. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు. All four Vedas were repeatedly recited. సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు. Many priests followed, adopted Samaveda. కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు. None could see the manifestation of the divine. కానీ దీనినే గానంలో చిమించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు. But when once it is expressed in the form of music, they could experience. కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు. God loves music. He is after music. కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి. Sing in praise of God. అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును. That music pleases God. కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు. Some people may question this way. Those that do not know music, what is going to happen to them? మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు. Doesn't matter. ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి. You need not be experts in music. You can sing in your own way. కనుక మ్యూజిక్ అంటే ఏమిటి? ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు. Music is not an expert. It's specially learned. రామా నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు. If you put it in prosaic form, it will not be pleasing. రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు. And it is not so nice if it is put in form of words verbally. కానీ అదే ఒక రాగం వేసి రమా
నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది. But on the other hand, if it is put in musical style, it ఏ is so విధంగా melodious. పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి. There lies the sweetness in music. కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి. It is only music that takes you to the proximity of the divine. హృదయాన్ని అర్పితం చేసి Offering your heart to God దీంతో ఒక రాగమును కలిపి and adding tune to that. గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు. And sing wholeheartedly. You'll see God ఏ appearing in బజార్లో front మీరు of you. పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు. You'll certainly find him. ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు. Those that cannot sing in praise of God, they are disappointed, they are frustrated. కానీ ఆ విధంగా డిసప్పాయింట్కి ఏమాత్రమో మీరు అవకాశం అందించకండి. Never be disappointed under any circumstances. ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది. The disappointment is because of prior appointment. నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు. But you don't have any appointment in the beginning. తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు. Express in the form of music as you feel. ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం. This is an easy path to attain God. కృష్ణావతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు. The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state. కనుక మీరు కృష్ణావతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడా మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి. You think those days of Krishna, incarnation, and sing in glory of God and enjoy the same state of bliss even today. ఈ గానలోలుడైనటువంటి యొక్క కృష్ణుడు Krishna, who loves music, మనోలోలుడైపోతుంటాడు. also loves the human heart. ఇటువంటి మనస్సుకు ఒక్క పాట మాత్రమే సరిపోతుంది. And it is only the music that melts the heart. కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం నందు కూడాను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు. The kind of marja, the kind of culmination, climax in the path of devotion enjoyed by a ఒక్క devotee in కృష్ణావతారం Krishna's నందు age మాత్రమే అనేక never happened later. వేలకు భగవంతునితో వచ్చి ఏకమైపోయినారు. In fact, many of the devotees, good lot of them merged in God in the times of Krishna. దైవంలో మధ్య కావాలంటే ఒక గానమే ప్రధానమైనటువంటిది. It is only the divine music that helps the devotee to merge in the deity. కాన గానప్రియుడు అనేటువంటి దానికి ఇది సరైనటువంటి అర్థంగా తీసుకోవాలి. This is the true meaning in the divine music. కృష్ణ ఒక మాట మాత్రం చెప్తే కూడా చాలు. If you just utter the name of God, Krishna, once, it's enough. ఆ విధమైనటువంటి ఒక గానం చేత మీరు దైవాన్ని పొందండి. You reach God, attain God by music. కృష్ణావతారం నందు ఉన్నటువంటి ఒక లీలలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు. The sport of Krishna, the leelas of Krishna, the divine actions of Krishna are unparalleled, are not seen any of the ages that followed. అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకొని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి. If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly. కానీ అటు రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది. If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease. కనుక విద్యార్థులారా, Students, మీరు ఎన్నో భజనలు చేస్తున్నారు. you do bhajans. అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు. All of you join in chorus. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతుండాలి. But each one seems to sing in their own way. నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే, If we join all the rest of the people in perfect మీ harmony, హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు. you will find God within you in your own heart. కనుక భగవంతుని మనం లీనం చేసుకోవాలంటే ఏదో మనకు తెలిసినటువంటి ఒక రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము
గానం చేయవచ్చు. If you want to identify yourself with God in you, installed in your heart, you have to sing His glory in perfection. ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధమైనటువంటి ఒక దర్శనం ఇచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే. It is only Krishna's incarnation that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music. కనుక ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ గానం కంటే మించినటువంటిది మరొకటి లేదు. There is nothing more than music. ఎక్కడైనా కానీ డ్రామాలు ఆడుతుంటే లేక ఇంకెక్కడైనా కూడా సినిమాలు జరుగుతుంటుంటే ఆ రాగం పైన అందరూ పోతుంటారు. People are attracted by music in any stage performance, be it drama or cinema. ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి. With this music being there a part of our presentations, we can please God. కనుక మీరు గానమును మాత్రం మర్చకండి. Never forget to sing the glory of God. గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు. Any ignorant person, any aged person, whosoever may be, will certainly be carried away by this music. చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతుంటారు. Children go to sleep listening to music. కానీ వాళ్ళకి పాటలు తెలియదు. But they don't know music at all. అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు. But people sing in their own style. ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు. The newborn babe has no idea of the tunes. ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకొని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు. But the child responds to the music and goes to sleep. ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకొని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి. You may not know the science and the technique of music, but you can sing His glory in your own way. ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే. Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine. ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడ్డా తెలుసునా? Suguna, when she could see God there, what kind of music? ఎవరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు. Nobody can sing like that. ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు. They thought it's like any other song. సుగుణకు కనిపించేనంట, ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది. There in the very singing you have the wonderful beat, their rhythm. ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట. If you find the rhythm and the beat in perfect accuracy అంత and ప్రత్యక్షంగా precision. వారు చూడకపోయినప్పటికీ అంట 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 ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం కూడి హృదయాన్ని అంటుకుంటుంది. You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style. నందుని ఇంట అకట ఇంట Nanduni inta, at the residence of Nanda. గోపాలుడంట There he is called Gopala. దీపాన కనిపించేనంట. He is seen in that very lamp, in that very light. అంట 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 అంటనే పోతున్నారు. This rhyme anta adds to the beauty of the ఎంత literary ఆనందం style. ఇస్తుంది అది. Beautiful it is. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదానికి కూడా మీ యొక్క హృదయంను ఉప్పొంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకొని రండి. Therefore, every rendering should take you to that state of ecstasy, blissful state. కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. It should be the nectarine feeling, the divine feeling, that should be the basis, foundation for all music.